వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ను ఈ నెల 18వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ కోర్టు ఆవరణలో నిందితుల హాజరుతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా సజ్జల శ్రీధర్ రెడ్డి కోర్టులో తన వాదనలను న్యాయమూర్తికి వినిపించారు. 140 రోజులుగా జైల్లో ఉన్నాను, తల్లిదండ్రులను తానే చూసుకోవాలి, న్యాయపరమైన అంశాలు నాకు తెలియవు అంటూ ఈ సందర్భంగా ఆవేదనను వ్యక్తం చేసిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఇండిపెండెంట్గా జీవించాలనుకుంటున్నాను అంటూ విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం ఈ నెల 18 తరువాత మరో విచారణ చేపడతామని తెలిపింది. ఇక చంద్రగిరి మాజీ శాసనసభ్యులు, మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టు ఆవరణలో తన స్వరాన్ని వినిపించారు. తాను మద్యం తాగలేదు, అమ్మలేదు, కేసులో తన పాత్ర లేదు అంటూ తనపై జరిగిన అరెస్టు అన్యాయమని, కుట్రపూరితమని పేర్కొన్నారు. నన్ను ఇరికించిన వారిని వదిలేది లేదు, పైన దేవుడనేవాడు ఉన్నాడు, అన్నీ చూస్తుంటాడని చెప్పి పోలీసు జీపులో ఎక్కి వెళ్ళిపోయారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేస్తుంది. రాజ్, కాసిరెడ్డి, బాలాజీ, నవీన్ వంటి కీలక వ్యక్తులపై విచారణ కొనసాగుతుంది. ఇండోర్లో అదుపులోకి తీసుకున్న పిఏలు రాజ్, కాసిరెడ్డి వద్ద స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయల వంటి అంశాలు ఈ స్కామ్ను మరింత సంచలనంగా మార్చాయి.